వసంత పంచమి వాగ్దేవికి అక్షరాంజలి. వాక్కుకు, విద్యకు, కళలకు అధిష్టాన దేవతగా, జ్ఞాన స్వరూపిణిగా సరస్వతీదేవిని దర్శింపజేశాయి. మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తుల్లో చదువుల తల్లిని ఒకే తత్వంగా అనేక రూపాల్లో ప్రదర్శించడం జరిగింది. సకల విద్యా ప్రదాయిని, జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీదేవి మాఘ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించిందని చెప్పి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. జంతువునాం నర జన్మ దుర్లభం అన్నారు ఆదిశంకరాచార్యులు. మనిషికి మాత్రమే మాట్లాడగలిగే శక్తి, ఆలోచించగలిగే శక్తి ఉంది. అలా మాట్లాడాలంటే విద్యలకు అధినేత, వాగ్రూపిణి అయిన సరస్వతీదేవి కటాక్షం మనకు ఎంతో అవసరము. సరస్వతీ మాతను పరాశక్తి రూపాల్లో ఒకటిగానే పేర్కొంది దేవి భాగవతం. ఆ తల్లి కరుణాకరాక్ష వీక్షణాలతో మగవాడైన మోకశంకరుడు, నిరక్షర కుక్షి అయిన కాళిదాసు మహాకవులయ్యారు. సరస్వతి అమ్మవారిని అహింసావాదిగా బ్రహ్మ వైవర్త పురాణం పేర్కొంది. ఆమె చేతిలో యుద్ధం చేసే ఆయుధాలు కనిపించవు. ఆ దేవికి రక్తపూరితమైన బలులు సమర్పించరు. పూజించే సమయాల్లో పుస్తకాలను, సంగీత వాయిద్యాలను ఆ దేవి ఎదుట పెడతారు. సరస్వతి చేతుల్లోని వీణ సంగీతానికి, పుస్తకానికి, వేద విజ్ఞానానికి, అక్షరమాల తపస్సుకు చిహ్నాలు. అంశం, వాహనం వివేకానికి గుర్తు. ఈ వర్ణన స్వచ్ఛతకు, సృజనాత్మకతకు సంకేతం. జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి ఆవిర్భించిన దినాన్నే వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతో పిలుచుకుంటున్నాం. అమ్మ ప్రణవ రూపాన్ని మల్లె, మంచు, చంద్రబింబం, ముత్యాల్లా స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించి వీణాపాణిగా తెల్ల తామరపై ఆసీనురాలైన ఓ సరస్వతీదేవి మా అజ్ఞానాన్ని తొలగించి మమ్ము రక్షించు అంటూ పూజించారు. చందన కర్పూర పరిమాణాలతో వెలుగొందుతూ సూర్యుడిలా ప్రకాశించే మహిమగల తల్లి మమ్ము అనుగ్రహించు అన్నాడు భక్త కవి పోతన. ఇలా ఎందరో కవులు సరస్వతీమాతను ప్రార్థించిన మీదటే తమ కావ్యాలను కొనసాగించారు. అమ్మా, నీ పాదరేణువే అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టగలదు. అది మందబుద్ధులకు జ్ఞానమనే మకరంగాన్నే జాలువార్చే ప్రవాహం. లేమితో కుంగిపోయే వారికి సకల సంపదలను ప్రసాదించే చింతామణుల శ్రేణి అని కీర్తించారు ఆది శంకరాచార్యులు. సౌందర్య లహరిలో నన్నయ్య సరస్వతీదేవి స్తుతితోనే భారతాన్ని అధికరించారు. జ్ఞానానికి టీక అయిన సరస్వతీమాతను ఎవరు ప్రార్థించిన అమ్మ కటాక్ష వీక్షణాల కోసమే. పురాణాల్లో సరస్వతీమాత ఆవిర్భావాన్ని గురించి వివరించి ఉంది. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం బ్రహ్మ ఆవిర్భవించినప్పుడు, బ్రహ్మ సృష్టి ఆరంభించినప్పుడు పంచభూతాలు, జీవరాశులు అన్నీ ఉన్నాయి. కానీ అందులో సమన్వయం కరువైంది. శబ్ద మాధుర్యం, పదాల్లో స్పష్టత లోపించాయి. జ్ఞాన మార్గం కనిపించలేదు. ఇవన్నీ బ్రహ్మదేవులకి అస్తవ్యస్తంగా కనిపించాయి. సృష్టికి రూపం ఇచ్చాను, కానీ ఆ సృష్టిలో ఆత్మ లోపించింది. జ్ఞానం లేని సృష్టి శూన్యమే కదా అని చింతించాడు. పరిస్థితిని సరిదిద్దేందుకు బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. అప్పుడు ఆయన ముఖం నుంచి ఒక దివ్య తేజస్సు ఉద్భవించి క్రమంగా రూపం దాల్చింది. శ్వేతాంబర ధారిణిగా, వీణాధరిగా, కమలవాసినిగా, చేతిలో వీణా పుస్తకం, అక్షమాలతో, ప్రశాంత వదనంతో ఒక మూర్తి ప్రత్యక్షమై నువ్వు సృష్టించిన ఈ లోకానికి అర్థాన్ని ఇచ్చేందుకు అవతరించాను అంది. ఆ దేవతే వాణి, వాగ్దేవి అయిన సరస్వతి. ఆ దేవి అనుగ్రహంతోనే అక్షరాలు, వేదాలు, సంగీతం, సాహిత్యాది కళలు ఉద్భవించాయి. మాటకు స్వరం, స్వరానికి సౌందర్యం, జ్ఞానానికి మార్గం కల్పించడంతో పరిపూర్ణత సిద్ధించింది. బ్రహ్మ సృష్టించిన రూపాలకు సరస్వతీదేవి ప్రాణం పోసింది. అందువల్లే మాఘశుక్ల పంచమి విద్యారంభానికి, కళలు అభ్యసించడానికి ఉత్తమ దినమని చెప్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక బెంగాల్, అస్సాం, త్రిపుర, కర్ణాటకల్లోనూ వసంత పంచమికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కవులు తమ గ్రంథ సాధనాలను, విద్యా సాధనాలను దేవి ఎదుట ఉంచి గంధ పుష్పాదులతో అర్చిస్తారు. మన పురాణాలు సరస్వతీమాతను దేవతగానే కాకుండా నదిగానే వర్ణించాయి. జ్ఞానానికి, పవిత్రతకు ప్రతీక అయిన సరస్వతీ నది ఇప్పుడు అంతర్వాహిని మాత్రమే. ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత ప్రకృతిలో మార్పులు ప్రారంభమవుతాయి. ఆ మార్పులకు అనువైన స్వాగతోపచారాలు చేసే పర్వదినం
వసంత పంచమి. ప్రకృతికి నవ చైతన్యాన్ని తీసుకొచ్చేది వసంత ఋతువు. ప్రకృతి అనుకూలత, కృషి ఫలితం కలగలిపి ఈ వసంతాన్ని చదువులు, కళల ఆరాధనకు ప్రతీకగా ఆశల ఋతువుగా మార్చుతుంది. వసంత పంచమిని వసంత ఋతువుకు సంకేతంగా భావిస్తాము. చల్లని వాతావరణంతో ప్రకృతి ఎంతగానో కళకళలాడుతుంది. ఈ కాలం ఎందరో కవులకు, కథలకు కవితా వస్తువు. వసంత పంచమి ఒక పండుగ మాత్రమే కాదు, జీవితాన్ని సృజనాత్మకంగా సానుకూలంగా మలుచుకోమని ప్రకృతి మనకు ఇచ్చే సందేశం. సకల కళలకు అధిదేవత వేదవాణి అయిన ఆ విధాత రాణిని పూజించడం ద్వారా లౌకిక అలౌకిక జ్ఞానం సంప్రాప్తిస్తుంది. జ్ఞానం కొరవడితే జీవితం చీకటమయమవుతుంది. అలాంటి అజ్ఞానాన్ని తొలగించి మనకు సన్మార్గాన్ని చూపేది సరస్వతీ తత్వమే. ఆ దేవి తత్వాన్ని మనలో మేల్కొల్పే శుభదినం వసంత పంచమి. ఈ పర్వదినాన మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే వాగ్దేవికి అక్షరాంజలి ఘటిద్దాం. ఇది సరస్వతీ మాత ఎలా ఆవిర్భవించింది. మనకి ప్రకృతిలో ప్రతి పండుగ ప్రకృతితో మమేకమై ఉంటుంది. దీన్ని సైంటిఫిక్గా కూడా ఆలోచించిన ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి మనం పండుగలు జరుపుకుంటూ ఉంటాము. ప్రకృతితో మమేకమయ్యి మన జీవన విధానాన్ని కొనసాగిస్తాము. ఇదే హిందూ సంప్రదాయం యొక్క గొప్పతనం అని భావించవచ్చు. ప్రతి విద్యార్థికి, ప్రతి ఉద్యోగికి, ప్రతి వ్యక్తికి, ప్రతి గృహిణికి, ప్రతి పిల్లవానికి మరింత జ్ఞానబోధ కల్పించమని చెప్పి ప్రతి ఒక్కరికి ఆ సరస్వతి కటాక్షం కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. చెప్పాను. ఈ కాంటెక్స్ట్ వచ్చేసి నాకు వాట్సాప్ గ్రూపులో దొరికింది. పాగోలు నారాయణరావు అని చెప్పి రాసినట్టున్నారు. ఎవరు రాశారో తెలియదు. కాన్సెప్ట్ చాలా బాగుందని చెప్పి ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మరింత మందికి చేరువవుతుంది. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ కృష్ణాస్ యూట్యూబ్ ఛానల్.